హాయ్ హాయ్ అండి, నమస్తే. బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నుంచి వెయిటింగ్ మేడం. అవునా? అయ్యో. సో ఏంటి మేడం? దీంట్లో మునగాకు వేడిగా ఉంది చూడండి. మీరు చెప్తుంటారు కదా, మునగాకు దాల్చిన చెక్క వాటర్ ఉందన్నమాట. ఫుడ్కు ముందు మీరు ఎలాగో ఇప్పుడు ఫుల్ పెడతారు నాకు. ఫుడ్కు ముందు ఇది అయితే మంచిదని తెచ్చుకున్నాను. మేము ఇప్పుడు నల్గొండలో ఓల్డ్ బ్యూటీ కాలనీలో ఉన్నాము. ముత్తులింగం గారి ఇల్లు ఇది. ఇప్పుడు నేను ఏమంటారు, వాట్ ఎవర్ ద రెసిపీస్ షేరింగ్ అంటే అనురాధ గారు. వీరి గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి మనము వంట చేసేటప్పుడు తెలుసుకుందాము రండి. బూందీ లడ్డు బెల్లంతో మీరు అన్నారు కదా. అవును, తింటారా అని. అవునా? ఓ నైస్ అండి, థ్యాంక్ యూ. చూడండి ఎంత సెటప్ వచ్చిందో మీకోసం. 2 hours నుంచి మా టీం కష్టం. వీడియో ఫాలో అవుతా, ఎప్పుడు పెడతారు అని. మా ఇంట్లో ఎగ్ మీరు పెట్టారు కదా, పచ్చడి, అవును, చికెన్ పచ్చడి వాళ్ళకి అడుగుతారు. నైస్. అయితే అప్పటి నుంచి నేను బిజినెస్ 1 year అయింది స్టార్ట్ చేసి ఇంట్లో నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్. అప్పటి నుంచి మిమ్మల్ని ఎట్లా కలవాలి అంటే తెలియదు కదా. నా లక్కీలో మిమ్మల్ని పెట్టారు కదా. అవునవును. ఆడవాళ్ళు మంచిగా ఇట్లా ఏమంటారు, వాళ్ళకంటే ఒక ఓన్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయటం అనేది మనం చూసి మెచ్చుకుంటేనే కొనుక్కుంటేనే కాదండి, నలుగురికి తెలిస్తే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. అది సైలాస్ కిచెన్ ప్లాట్ఫామ్ అవటం నా అదృష్టం. థ్యాంక్ యూ. టేస్ట్ ఈస్ గుడ్, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు ప్రజెంటేషన్ కూడా బాగుంది. ఇట్లాగే పంపిస్తారా అందరికి? ఇలానే ఇంకా అంటే కస్టమైజేషన్ ఉంటుంది. అనూస్ బేక్ హౌస్. బేక్ హౌస్ అని పేరు పెట్టి స్వీట్లు ఇస్తున్నారండి. ఇది దివాళీ నుంచి స్టార్ట్ చేశాను. షుగర్ లేకుండా లడ్డు అండి. మీరు ఈ ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూస్తే నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అనురాధ గారి. ఎవరి ఇష్టం వాళ్ళదండి. హెల్త్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది, టేస్ట్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది, ఏజ్ గ్రూప్ని బట్టి కూడా డివైడ్ అయిపోతారు. కాబట్టి స్కై ఈజ్ ద లిమిట్. ఇవాళ రేపు యూట్యూబ్ ప్రపంచంలో, సోషల్ మీడియా రంగంలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటున్నారు, టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేదనుకోండి అక్కడికే అయిపోయింది, 1/4 kg స్వీట్స్తోనే అయిపోయింది. కానీ నాకు తెలిసి చాలా బాగుంది. టేస్ట్ ఈజ్ ఎట్లా ఉందంటే ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనలిజం ఉంది ఇందులో. టేస్ట్ అయితే ఈ నాలుకకే కాకుండా మనసుకు కూడా టచ్ అవుతుంది. అండ్ మీరు అందజేసిన హెల్త్ ఏదైతే ఉందో అది బ్రెయిన్కి టచ్ అవుతుంది. సో ఏం చేయబోతున్నారు అనురాధ గారు? మేడం గిల్ట్ ఫ్రీ కేక్. గిల్ట్ ఫ్రీ అంటే మనం తిన్నా కూడా గిల్ట్ ఫీల్ అవ్వకుండా దాని పేరు ఏం పేర్లు పెడుతున్నారండి. సో గిల్ట్ ఫ్రీ కేక్ అండి, మన థంబ్నైల్ కూడా అదే పెడదాము, గిల్ట్ ఫ్రీ కేక్ విత్ అనురాధ, హైదరాబాద్. సో మనం ఆల్రెడీ చేసిన కేక్స్ ఏంటంటే నల్గొండ అండి. నల్గొండలో మనం చేయించుకోవాలంటే హోమ్ బేక్స్ అవన్నీ. అనురాధ గారికి అన్ని కేక్స్ వస్తాయి, కానీ ఇది కేక్ మాత్రం నేను రిక్వెస్ట్ చేశాను, హెల్దీ పర్పస్. అండ్ ఎవరన్నా ఇంట్లో వాళ్ళకి అవెన్ ఉన్నా లేకున్నా, అది ఓటీజీ ఉన్నా లేకున్నా, స్టవ్ మీద ఎలాంటి ఐసింగ్ లేకుండా. ఐసింగ్ ఉందండి మన? ఐసింగ్ లేదు, కానీ చాక్లెట్ నే మెల్ట్ చేసి. ఓకే, అది ఈజీనే కదా. సో మీరు చేయగలిగేటట్టు మీ పిల్లలకి, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఎనీ స్పెషల్ అకేషన్, సంక్రాంతి వస్తుంది, ఈ కేక్ గిల్ట్ ఫ్రీ కేక్. ఇంగ్రీడియంట్స్ ఏమేంటి? నమస్తే అండి, వెల్కమ్ టు శైలాస్ కిచెన్. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నేను హోమ్ బేకర్ని మేడం. అయితే ఇప్పుడు దీంట్లో గిల్ట్ ఫ్రీ కేక్ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ కోకో షుగర్ అని దొరుకుతుంది మేడం. షుగర్కి బదులు కోకో షుగర్. ఇది మైదాకి బదులు గోధుమ పిండి మేడం. బటర్, ఇది కూడా మన ఇంట్లో ఉంటుంది. ఇది చాక్లెట్ లో కూడా మనకి షుగర్ ఫ్రీ దొరుకుతుంది. అమూల్లోనే ఉంది షుగర్ ఫ్రీ అమూల్ చాక్లెట్ తీసుకోవచ్చు. ఓకే. దానికి క్రీమ్, ఓకే, ఫుల్ క్రీమ్ అంటారు కదా. దీనికి ఇది మైదా, అది మన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఓకే, ఎగ్స్, ఇది ఎసెన్స్ మేడం.
వెనిలా ఎసెన్స్ అండి, అదే చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నారు ఇవాళ మీరు. ఇప్పుడు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఎసెన్స్ వేసుకోవచ్చు, కానీ దీనికి ఎక్కువ గిల్ట్ ఫ్రీ అంటేనే చాక్లెట్ వస్తుంది మేడం. పాలు కావాలి మనకి. ఇంతేనండి మొత్తం సెటప్. దట్స్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నాయి కదా, లేకపోతే ఇమీడియట్ గా చెప్పండి. నేను ఏమంటారు బ్రాండ్స్ ఏంటి ఏం చూడకుండా అన్ని చూపించేసాను. బికాస్ ఆల్ ఐ వాంట్ ఈస్ మీరు చేయాలి ఇంట్లో. ఒకవేళ చేయలేకపోతే అనురాధ గారు చెప్పండి, ఆర్డర్ పంపించేస్తారు మీకు హైదరాబాద్లో. చలో అండి చేసేద్దాం. ఎగ్స్ తీసుకుంటున్నాం మేడం. ఓకే, ఒక బౌల్ తీసుకోవాలి. ఇదేంటి బేకింగ్ కోసమా? అవును మేడం. ఇది ఒక్కటే వాళ్ళు కొనుక్కోవాలి. దీన్ని బీటర్ అంటారు. ఎంత ఉండదండి, 1200లో మంచి బీటర్స్ వస్తాయి. కాబట్టి ఒక బీటర్ ఉంటే మనకి అన్ని విధాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ గుడ్లు కొట్టేసుకుంటున్నారు ఒక పొడగాటి బౌల్లో. పొడుగుంటే ఏమవుతుందంటే మనకి విప్పింగ్ ఈజీగా ఉంటుంది, విప్ చేయటం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి బయటికి పొంగకుండా ఉంటుంది. నిజానికి మాకు కెమెరాకి ఇది సెట్ అవ్వదు, కానీ మీకు తెలుస్తుంది కదా, చాలు మాకు. ఇది మీరు బేకింగ్ కోసమనే కొన్నారా? నైస్. నేను మామూలుగా హౌస్ వైఫ్ మేడం, ఇంట్లో ఇంట్రెస్ట్ నాకు. ఇంతవరకు నా పిల్లలకి బర్త్డేకి నేను కేక్ బయట తీయలేదు. ఇప్పుడు వచ్చారండి బిజినెస్ లోకి రావాలని? ఎప్పుడు? నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్కి వచ్చాను మేడం. బాగా విప్ చేసుకోవాలి. నెంబర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి, 1 2 3 అలా పెంచుకుంటే కొంచెం కొంచెం వేసుకోవాలి మేడం. ఏంటండి ఇది? అంటే కోకో షుగర్ కోకో షుగర్. క్వాంటిటీస్ ఎంతండి? 4 గుడ్లకి ఎంత క్వాంటిటీ? 4 గుడ్లకి 120 గ్రామ్స్. 120 గ్రామ్స్ కోకో షుగర్. మైదా కూడా అంతే తీసుకో, అన్ని ఈక్వల్. 120 గ్రామ్స్ కోకో షుగర్, 120 గ్రామ్స్ మైదా, 4 గుడ్లు. సారీ, ఏదన్నా మాకు ఆప్షన్ ఉంది, మాకు మైదా పర్వాలేదు అనుకునే వాళ్ళు గోధుమ పిండి ప్లేస్ లో మైదా వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటే అప్పుడు రింగిల్ డైరెక్షన్. అట్లేం లేదు, ఎట్లయినా చేయొచ్చు. అట్లయితే దీన్ని ఇలా పట్టుకొని ఫాస్ట్ గా తిప్పాలి. కానీ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు మేడం హెల్దీ కేక్ అని. నాకు ఆర్డర్స్ కూడా ఎక్కువ ఇదే ఉంటుంది. ఒక రోజు ముందు మీ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మీరు మరి ఎలా పంపిస్తారు హైదరాబాద్ లో ఎవరికైనా? ర్యాపిడో అంటే 5 కిలోమీటర్స్ సరౌండింగ్ అయితే మేమే చేస్తాము. అబౌవ్ 5 కిలోమీటర్స్. ఇంకోటి కస్టమైజేషన్ కూడా చేస్తాం మేడం, వాళ్ళకి ఎలా కావాలంటే డిజైన్స్ డిజైన్స్. వాళ్ళ బర్త్డేస్ ఉంటాయి కదా, పిల్లల బర్త్డే, వాళ్ళ థీమ్ కేక్స్ అని ఉంటాయి, అవి కూడా ఆ ఫోటో అట్లాంటివి ఏమైనా పంపిస్తే చాలు. అంతే మేడం, వాళ్ళు పంపిస్తే మనం 120 గ్రామ్స్ 4 సార్లు వేస్తున్నారండి. అంటే ఆలోచించండి ఎంత బాగా కలవాలి, ఎంత బాగా విప్ అవ్వాలి. కేక్ చేయటం ఈజీ అండి, బేక్ అవ్వటానికి మాత్రం టైం పడుతుంది. కొంచెం సేపు అట్లా ఉంటే దీనికి పట్టుకున్నది కూడా ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? బటర్ మేడం. బటర్ దీన్ని వేడి చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలానే. ఇది సాల్టెడ్ బటరా? ప్లెయిన్ కుకింగ్ బటర్ అని దొరుకుతుంది. కుకింగ్ బటర్. సాల్ట్ వేస్తే సాల్టీ ఉంటుంది, లేదంటే దీని ప్లేస్ లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ ఎసెన్స్. ఎన్ని డ్రాప్స్ వేయాలి? ఒక 10 డ్రాప్స్. బటర్ ఎంత వేసారు? 50 గ్రామ్స్ మేడం. బటర్ 50 ఉందండి? 50 ఉంది, వెయిట్ చూసాం. ఆయిల్ కానీ ఆ ప్లేస్ లో ఆయిల్ తీసుకున్నా 50 ఏనా? ఏ ఆయిల్? సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ మేడం, లేదు అంటే కోకోనట్ ఆయిల్ బెటర్. ఇలా చేస్తే కోకోనట్ ఆయిల్ బెటర్. నైస్. అది కూడా ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ అండి, మీరు తలకి పెట్టుకునేది కాదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ బౌల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి నేను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి బాగానే వచ్చారండి. అంటే మిమ్మల్ని కలవాలని మేడం ఇంట్రెస్ట్. 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు. మీ సంకల్పం బలంగా ఉంది, అందుకనే. మన ఒక వీడియో చూసాను, టైం కాదు మనం అనుకుంటే నిజంగా జరుగుతాయి, కానీ కొంచెం లేట్ గా జరుగుతాయి. కానీ బలంగా అనుకోవాలి, ఆ విధంగా మనం ప్రయత్నించాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా అవ్వదు. గోధుమ పిండిలో 120 గ్రామ్స్ గోధుమ పిండి. మనం అది ఎంత తీసుకున్నామో కోకో షుగర్ అది కూడా అంతే. దీంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ తల కొట్టి బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా సగం మేడం, 1/2 టీ స్పూన్. బేకింగ్ పౌడర్ లో సగం బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. నేను చాలా సార్లు చెప్తాను. కలిపేద్దాం ఇదంతా. కలపాలి మేడం, దీంట్లో కలిపేసి
నేను కత్తినే స్పూన్ లాగా వాడుతున్నాను. ఆడవాళ్ళకున్న ఏమంటారు తెలివి, అడ్వాంటేజ్ అవన్నీ ఇవి. మనం ఆ పర్టికులర్ వస్తువు కోసం ఎదురు చూడం, ఏది ఉంటే దాంతోనే పని నడిపించేస్తాం. చాలా నేను కేక్ చేసేసాను. ఇది కూడా కొంచెం 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 వేస్తాను. కానీ 1లో పెట్టాలి మేడం. మామూలుగా అయితే స్పాచులతో కలిపితే బెటర్. ఇలా అయితే మొత్తం ఈక్వల్గా కలుస్తుంది. మాకు ఎటు చేసి కేక్ సాఫ్ట్గా స్మూత్గా రావాలి. మీరు ఎవరైనా కేక్ చేశారా ఆల్రెడీ? ఒక్కసారి కామెంట్ చేయండి, నాకు చేస్తే చేశానని, లేకపోతే లేదు అని. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ వే ఆఫ్ బేకింగ్ అండి. ఒక కేక్ ఇంట్లో లేడీస్ ఎలా చేసుకోవాలి, పిల్లలు ఎలా చేసుకోవాలి. యూఎస్లో ఉన్నారు, కేక్ ఫ్రెష్గా తిందాం అనుకుంటున్నారు మీరు, చిన్న 2-3 కొంటే చాలు, అయిపోతుంది కేక్. జస్ట్ కలిపారు అంతే. దాని లెక్కన బ్లెండ్ చేయలేదు. ఏది మన కోకో షుగర్లో చాలాసేపు తిప్పారు, అట్లా చేయలేదు. దీన్ని జస్ట్ మిక్స్ చేశారు అంతే. కట్ అండ్ ఫోల్డ్ ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ అంటారు కదా, అన్ని కేక్స్కి ఇలాగే చేయాలి. అన్నిటికీ ఇలానే మేడం. మధ్యలో కట్ చేయటం, చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేయటం. మాకు చీరలు మడత పెట్టడమే తెలుసు, ఇక్కడ ఈ కట్ అండ్ ఫోల్డ్ మాకు రాదు. పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. నాకు వచ్చు, కానీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి ఏమి రానట్టే ఉంటుంది మేడం. ఇది ప్రతి వీడియోలో మీరు చెప్తారు, అస్సలు ఏమి రాదు. కొత్తగా వింటున్నట్టు ఉంటే మనకి వస్తుంది, ఏదైనా చిన్న కిటుకు తెలుస్తుంది. మనకి వచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చూస్తే ఉన్నది కూడా రాదు. మీరు నేనైతే బేకింగ్ చేయట్లేను కదా, బేకింగ్ బిజినెస్ కూడా పెట్టట్లేను. కారణం ఏంటి? నాకు ఇది వచ్చు, దీనిలో నేను మాస్టర్నే కాదు. మీరు అవును, అందుకనే ఇవాళ అనురాధ గారు సైలాస్ కిచెన్ షోకి వచ్చారు. హూ ఎవర్ అండి, మీలో ఒక కళ ఉంది, దాన్ని చూపించాలనుకుంటున్నారు, ఎనీ కళ, ఎనీ బిజినెస్, నేను పలానాది అని చెప్పను. మంచిగా రండి, ఒక మీ చుట్టుపక్కల వాళ్ళని పిలవండి, 2-3 రెసిపీస్ చేయండి. నాకు మంచి ఆ రెసిపీస్ కూడా ఎట్లా ఉండాలంటే దగ్గర వెళ్ళిపోవాలి. అండ్ మీ ఆర్ట్ ఏదైతే ఉందో అది చూపించండి. సైలాస్ కిచెన్ ఆల్వేస్ వెల్కమ్స్. ఈ నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీతో మాట్లాడతారు, డేట్ ఫిక్స్ చేస్తారు, వాట్ ఈస్ వాట్ అని చెప్తారు. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మీరు ఏదైతే కడాయిలో వండుదాం అనుకుంటున్నారో దాన్ని ప్రీ హీట్ చేయండి. ప్రీ హీట్ అంటే ఆ గిన్నె ముందు వేడెక్కాలి. ఫస్ట్ వీలైనంత మందపాటి గిన్నె తీసుకోండి. అవును మేడం. చాలా ఎంత మందం ఉంటే మనకి కేక్ అంత బాగా బేక్ అవుతుంది, అంత మంచిగా కలర్ వస్తుంది. కాబట్టి కొంచెం ఇట్లాగా మందపాటి గిన్నె తీసుకోండి, దాన్ని ప్రీ హీట్ చేయండి. గిన్నె అడుగున మన రైస్ కుక్కర్ ఏదైనా జాలి తీసుకోండి, రైస్ కుక్కర్ది కూడా తీసుకోవచ్చు, నేను కూడా ఇదే వాడతాను. ఇక్కడ ఏం చేద్దాం ఈ లోపు, ఇది అండి బేకింగ్ పాట్ అండి. ఇక్కడ 58 రూపీస్ అని ఉంది, అంటే జస్ట్ అంటే అంత తక్కువలో మీకు వస్తుంది మీరు ఇంట్లో చేయదలుచుకుంటే. నాకు అనురాధ గారిని ప్రమోట్ చేయడం ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ ఇష్టం మీరు ఇది ప్రయత్నించటం. మీరు కూడా ఒకప్పుడు ఇలాగ నేర్చుకున్న వాళ్ళే కదా. ఇది అసలు ప్రమోషన్ వీడియో కానే కాదు, అది మీరు నన్ను ఫోన్లో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెయ్యి కొంచెం వేసి, బటర్ కొంచెం వేసి దాని లోపల అడుగున పూస్తున్నారు. అడుగు మొత్తం కవర్ అయ్యేటట్ట, చుట్టూ గిన్నె లోపల మొత్తం అంతేనండి. మనం ఆయిల్ గ్రీజింగ్ చేసినట్టు బటర్ గ్రీజింగ్ చేస్తున్నారు, సో దట్ మన కేక్ ఇట్లా ఊడి పడుతుంది. బటర్ పేపర్ ఇవి కూడా అంతేనండి, మనకి బయట దొరుకుతాయి బటర్ పేపర్స్. నేను ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది పక్కకు పెట్టేశారు, ఇది వేడెక్కుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? పాలు కలుపుతారు. అది పాలు ఇందాకనే కలపాల్సి ఉండేనా, మర్చిపోయినారా? అవును మేడం. పాలు ఎంత అండి క్వాంటిటీ? 50 ml. 50 ml మిల్క్ వేస్తున్నారండి. ఇందాక మనం ఇట్లాగా తిప్పుతున్నాం కదా, అప్పుడే పాలు కూడా కలపాలి. షూటింగ్ హడావుడు అందరికి అలవాటు ఉండదు కదా, మర్చిపోయారు. దీనికి బీటర్ పెట్టక్కర్లేదా? పాలు బదులు ఇంకేమన్నా వేసుకోవడం ఆప్షన్ ఏమన్నా ఉందా? మన మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మేడం, అది కూడా వేసుకోవచ్చు. 50 grams అదైతే కూడా లేదు మేడం, 30 grams. 30 grams 2 tablespoons అంటారు కదా. ఇది థిక్నెస్ చూసుకొని కలుపుకోవాలి మేడం. ఓకే, పాలు కొంచెం, ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా, కొంచెం లూజ్ గా ఉంటే స్పాంజ్ గా వస్తుంది. అదే మైదా పిండి అంటే మనం అడగకపోయినా స్పాంజ్ లానే ఉంటదండి, కానీ హెల్త్ కి మించింది ఏది కాదు. సో గోధుమ పిండితో ట్రై చేయండి, వస్తుంది మీకు. మల్కాజ్గిరి, సఫిల్గూడ ఈ ఏరియాస్ అరౌండ్ మొత్తం మీ కస్టమర్సే అనమాట. అయితే అటో ఇటుగా ఎక్కువ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు మేడం, వాళ్ళ త్రూ వెళ్తూ ఉంది ఎక్కువ. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. మనము మనంతటా మనం మన ఇంట్లో మనం గిరిగీసుకొని కూర్చుంటే మనకంటూ సర్కిల్ అంటే ఏర్పడదు. సో మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, నలుగురితో మంచిగా ఉండాలనుకున్నా, 4 విషయాలు బయట నుంచి తెలియాలనుకున్నా ఎంతవరకు అవసరమో అంత కనెక్షన్స్ ఉంచుకోవాలి.
ఇప్పుడు వాళ్ళ పాప పిల్లలు బాబు పిల్లలు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యం ద్వారా ఇప్పుడు ఏమకి సర్కిల్ వచ్చారు. అవును మేడం. సో అది ఆశించి మనం చెయ్యము, కానీ మన నేచర్ మన విధానాన్ని మార్చుకుంటూ పోతే మాత్రం 100% మనకంటూ ఏం పెట్టినా ఏం చేసినా కానీ సక్సెస్ అవుతాము. ఏమి బిజినెస్ పెట్టలేదు, మనుషులతో ఒక మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, మన పర్సనల్స్ ఏమి ఎవరికి చెప్పకూడదు. మేడం నెక్స్ట్ చాక్లెట్. ఈ చాక్లెట్ కొంచెం వేసుకోవచ్చు, దీన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి. అదేంటంటే మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. చాక్లెట్ దీన్ని ముందే ముక్కలు చేసి కూడా మనం పెట్టుకోవచ్చు కదా. ఏం చాక్లెట్స్ అని అడగాలి వీటిని? ఇది షుగర్ ఫ్రీ మేడం, షుగర్ ఫ్రీ కుకింగ్ డార్క్ చాక్లెట్. దీంట్లో షుగర్ వాడాము, జస్ట్ ఒక 2-3 అంతేనండి. దాన్ని దీనికి కొలత కూడా ఏం లేదు, 5 grams. అది మన ఇష్టం, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మేడం. ఓకే, చాక్లెట్స్ తినని పిల్లలు ఎక్కడ ఉన్నారు? నాలాంటి బుద్ధిమంతులైన పిల్లలు లేరు. నేను చాక్లెట్ తిన్నా, అసలు తినరా మేడం? స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే చూడండి నా కుకింగ్ వీడియోస్ లో ఎక్కువ స్వీట్స్ కనపడినా మాస్టర్స్ వచ్చి చేసినవి ఉంటాయి. ఇది ఎంతసేపు ప్రీ హీట్ అవ్వాలండి? 10 minutes మేడం. టోటల్ సిమ్లో కడాయి పెట్టేసి లోపలంతా ఇట్లా ఆవిరి, ఇట్లా మనం ఓపెన్ చేస్తే ఆవిరి రావాలి, అంతేనా? అంటే ఆవిరి ఏం రాదు, హీట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వేస్తారు, ఇక్కడ వేద్దాం. చాక్లెట్ ముక్కలు కింద పడుతున్నాయి. ఇది ఇట్లా ట్యాప్ చేయాలి మేడం, ఏమన్నా బబుల్స్ ఉంటే పోతాయి. బబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది అంటే లోపల హోల్స్ ఎక్కువగా అనిపిస్తుంది. అచ్చా, హోల్స్ లేకుండా ఈవెన్ గా మనం కటింగ్ చేసే మన ఫ్రాస్టింగ్ చేసినప్పుడు మనకి మంచిగా ఉంటుంది. మీకు ఎన్ని రకాల కేక్స్ చేయటం వచ్చు? అన్నీ చేస్తాం మేడం. కేక్స్ కాకుండా ఇంకేమేమి చేస్తారు? స్నాక్స్ అంటే స్వీట్, హాట్. అవి కూడా హెల్దీ. అనురాధ గారు కూడా లుకింగ్ హెల్దీ అండి, అందుకే. కాదు మేడం, ఇప్పుడు బయట ఎక్కడ మీరు బయటికి వెళ్ళండి అన్ని హెల్దీయే ఉన్నాయి. నేను ఎంచుకుంది ఏంటి అంటే హెల్దీ, లేదు అంటే నట్స్ కూడా వేసుకోవచ్చు మేడం. అవును, కావాలంటే మీరు పైన చాక్లెట్ పీసెస్ కానీ లేకపోతే నట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి. సో ఇది 10 minutes అయిందండి, కట్ అయినా ఈ స్టవ్ మీదకి మారుస్తున్నాము. ఇది కూడా ఆన్ చేయనా? వావ్. ఇప్పుడు మనం అవెన్లో పెట్టాలనుకుంటామండి, దాన్ని కూడా ఎంత పెట్టాలి అని చెప్పేసేరా ఒకసారి? అవెన్ చూపించి అవెన్లో ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి దీన్ని? అవెన్ అయితే 180 degrees మేడం. ప్రీ హీట్ 5 minutes చేసుకోవాలి. 180 degrees మీద ప్రీ హీట్ 5 minutes. 5 to 10 minutes. 5 to 10 minutes. 5 కి 10 కి చాలా డిఫరెన్స్ ఉంది. 5 to 10 minutes అంటే ఓవెన్ బట్టి కూడా ఉంటాయి మేడం అవి, అందుకని. అంటే ఎగ్జాక్ట్ 10 minutes అని ఏమి ఉండదు. 5 to 10 minutes లో మనం హీట్ అవుతుంది, ఆ లోపు ఇవి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. అప్పర్ అంటే పైన బాటమ్ 2 ఉంటాయి కదా, అది మోడ్ అందులో పెట్టేసుకొని పెట్టేసుకోవాలి. బేకింగ్ మోడ్ లో పెట్టుకోవాలి. 45 minutes. అనురాధ గారు నాకు ఏం చెప్పారంటే అవెన్ లోనే చేస్తానండి నేను ఎప్పుడు. అవెన్ ఎట్లాగా నల్గొండలో అంటే అవెన్ తీసుకురావడం నాకు మా ఇంట్లోంచి 2 కార్లు వచ్చినాయి. ఇప్పుడు మా టీం ఒక కార్లు, నేను ఒక కార్లు. ఒక 2 నిమిషాలు పనండి మాకు. మా ఇల్లు కూడా ఇది ఓల్డ్ విటీ కాలనీ అయితే, మా ఇల్లు కూడా న్యూ విటీ కాలనీ. కానీ స్టవ్ మీదే చెయ్యాలి అని చెప్తే ఆవిడ 2 సార్లు ఇంట్లో చెక్ చేసుకొని నాకు ఫొటోస్ పెట్టి ఇదిగోండి ఇట్లా వచ్చింది. నేను స్టవ్ మీద, నేను ఎందుకు స్టవ్ అంటానంటే 80% 60 to 70% లేడీస్ హోమ్ మేకర్స్ స్టవ్ మీద చేయడానికి ఇష్టపడతారు. ఆ అవెన్ కొంచెం కంగారు ఉంటుంది, కొంతమంది దగ్గర అవెన్ లేకపోవచ్చు. కాబట్టి స్టవ్ మీద కావాలని అడిగితే చేశారు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పరా ప్లీజ్ దీంట్లో కామెంట్స్లో. మీకోసమే కదా నేను వాదించాను. పాప ఆవిడ ఇంట్లో అంత కష్టపడి చేశారు. అనురాధ గారికి ఒక థ్యాంక్స్, శైలజకు ఒక థ్యాంక్స్, అంతే. మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది నథింగ్. ఇదిగోండి మేము ఈ లోపు ఇంకొక చాక్లెట్ సిరప్ చేసేది ఉంది. ఏమంటారండి మీరు మీ భాషలో? మీ బేకింగ్ గనాష్ మేడం. గనాష్, చాక్లెట్ గనాష్. దానికి ఏం చేయాలో వాటర్, ఇది అయ్యే లోపల చేసుకోవచ్చు మనం. వాటర్ పెట్టుకోవాలి, వాటర్ ఎంత కొన్ని మేడం, అది హీట్ దీనికి రావడానికి ఆవిరి కోసం. ఇది గిన్నె పైన పెట్టుకొని చాక్లెట్ వేసేసుకోవాలి, మెల్ట్ అవుతుంది. చాక్లెట్ ని మెల్ట్ చేస్తున్నారు మీరు, అంతే. అందుకని ఇంత చాక్లెట్ తెచ్చారు. దాని కాంబినేషన్ బాగుంటుందండి. మీరు చాలా స్వీట్ గా మనస్ఫూర్తిగా నవ్వుతారని ఎవరన్నా చెప్పారా మీకు?
అందరూ అంటారు, నవ్వుతారని. నాకు అనిపించిందండి స్టార్టింగ్ లో అంటే వెల్కమ్ చెప్తున్నారు కదా అనుకున్నాను, కానీ ఒక 10-14 సార్లు ఇప్పటికే నవ్వారు మీరు. అనిపించింది మీ నవ్వు మనసులోంచి వస్తుందని. బాగుంది ఆవిడ స్మైల్, క్యూట్. అంటే ఇప్పుడు తక్కువ మాట్లాడతాను, చాలా తక్కువ. ఫస్ట్ నవ్వుతోనే వెల్కమ్. అవును, అది చాలు. మటాష్. పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. పాప ఇప్పుడు బీటెక్ కి ప్రిపేర్ అయ్యి. ఓకే, నేను అనుకుంటాను నేను ఒక్కదాన్నే ఉన్న ఏజ్ కన్నా యంగ్ కనపడతానేమో అనుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కాంపిటీషన్ ఏంటి అసలు. చాక్లెట్ 150 grams. ఎంతసేపు క్రీమ్ అంటే అది కరిగే అవ్వే వరకు, అది అవ్వగానే మనం క్రీమ్ వేసుకోవాలి. కరిగేటప్పుడు ఇట్లా కలుపుకోవాలి అట్లా ఏమన్నా? కొంచెం ఇది ఇట్లా ఊరికనే కిందికి మీదకి అనుకోవటము. దీనికి టైం ఏం లేదండి, మనకి ఆవిరి వచ్చిన దాన్ని బట్టి కింద కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటే తొందరగా అవుద్ది. ఎందుకు వచ్చింది అనుకుంటే ఫ్లేమ్ తక్కువ ఉండాలి మేడం. చాక్లెట్ ఏమైతుందంటే మాడినట్టు అవుతుంది. ఫ్లేమ్ చాలా తక్కువ ఉండాలంటండి. అదే మనం ఇది అవెన్ లో పెడితే కనుక 30 seconds 1 minute ఎంతసేపు పెడతారు? 30 seconds 100 degrees లోపే పెట్టాలి, లేదంటే అది కూడా బర్న్ అవుతుంది. సో సిమ్ లోనే అవన్ ఇవ్వండి. ఇది ఎంతసేపు ఉండాలి? 35 minutes మేడం. ఓకే, 30 to 35. అంటే ఒక్కసారి చెక్ చేసుకోవాలి, ఏమన్నా కొంచెం అవ్వలేదు అంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చా? అది తీసి చూడొచ్చా? చూడొచ్చు, లాస్ట్ కి చూడాలి మేడం, ఇప్పుడు చూడొద్దు. 35 minutes తర్వాత చూడాలి. మనం 5 minutes అయింది పెట్టి. 5 minutes అయింది. అయింది. సో విల్ టేక్ ఏ బ్రేక్ అండి. మీరు కూడా 30 minutes తర్వాత కలుద్దాం. ఈ లోపు ఇది ఇందులో క్రీమ్ వేసుకుని చూపించినాక ఇది కరిగాక కదా క్రీమ్ వేసేది, ఆ మధ్యలో వస్తామండి అయితే. సో మనకి కరగటానికి జస్ట్ ఒక 7 minutes పట్టింది అంతే కదండి. బంద్ చేశారా? తీసేయచ్చు. ఓకే, 7-8 minutes లో అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీంట్లో ఏం కలుపుతారు? తీనా ఇది కింద పెట్టండి. ఇది ఫుల్ క్రీమ్ మేడం. ఇప్పుడు మనం ఇది ఎంత తీసుకుంటామో దాంట్లో సగం తీసుకోవాలి. 150 grams లో 75 grams. నాకు లెక్కలు ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఇది తీసుకుందాం. ఓకే, చాక్లెట్ బాగా ఇష్టం అనాలి. ఇప్పుడు కొంచెం నాకు వచ్చేమో కదా, కానీ స్వీట్ లేదు అందులో. ఇందులో లేదు మేడం. ఇంకెందుకు? మిల్క్ క్రీమ్ అండి, ఫుల్ మిల్క్ క్రీమ్. దీనికి ఏం కట్ అండ్ ఫోల్డ్ లేదు, జస్ట్ కలపటం అంతే. కలవాలి. నైస్. సో పెద్ద పెద్ద ఐసింగ్లు, మీరు విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చి దాన్ని బీట్ చేసి దాన్ని జాగ్రత్తగా కూలింగ్ చేయకుండా, ఇవే ప్రాబ్లమ్స్ లేవండి మీకు. పిల్లలకు చాక్లెట్ అంటే కూడా ఇష్టం కదా మేడం, హెల్దీగా ఇచ్చేసినట్టు ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఇది మిల్క్ మేడం. మిల్క్లో కొంచెం ఇందులో స్వీట్ ఉండదు కదా, అందుకని దీంట్లో కోకో షుగర్ వేసుకుందాం. ఎన్ని గ్రామ్స్? 50 grams వేసుకోవచ్చు మేడం. మిల్క్ ఒక 50 ml, కోకో షుగర్ ఒక 50 grams. అందులో 120 grams వేసినాం, ఇందులో 50 grams వేస్తున్నాం. చాక్లెట్లో షుగర్ యాడ్ చేయడానికి, ఎందుకంటే డైరెక్ట్ చాక్లెట్లు వేయొద్దు, అంటే అది ఈవెన్గా ఉండదు. అచ్చా, దీన్ని కొంచెం డైల్యూట్ చేసి కలిపి. మీరు ఏమనుకున్నారు, షూట్ చేస్తారంటే సింపుల్గా వచ్చి గబగబా అయిపోద్ది అనుకున్నారు? తెలుసు మేడం, చాలా కష్టం ఉంటుందని. ఏ పనిలో అయినా ఉంటుంది కదా మేడం. అంటే పర్ఫెక్షన్ కోరుకునే వాళ్ళకి కష్టం ఉంటుంది, ఎలా అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి లేదు. ఓన్లీ ఒక 2 ఫోన్లు తీసుకొచ్చి కూడా చేసేయచ్చు. కానీ ఇచ్చేదేదో క్వాలిటీతో ఇవ్వాలనేది భాస్కర్ గారు అంటారు. నువ్వు వీడియోస్ చేయకపోయినా పర్వాలేదు సైలా, ఇలా మాత్రం చేయకు, ఇలాగే చెయ్యి అని పద్ధతిగా చెయ్యి అని చెప్తారు. అంటే ఎక్విప్మెంట్ అంతా ఉండాలి, అందుకనే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది అండ్ ఈ సెటప్ ఇదంతా కలిపేస్తున్నాము. దాన్ని మంచిగా పాలల్లో షుగర్ని కలిపారు, షుగర్ని చాక్లెట్లో కలుపుతున్నారు. కోకో షుగర్ అదేనండి. గిల్ట్ ఫ్రీ కేక్ అన్నప్పుడు కోకో షుగర్ కంపల్సరీ. తినలేరు మేము, చేదుగా ఉంటుంది కదా, తినలేరు. చాక్లెట్ కదా, అవును, రైట్. దీన్ని మళ్ళీ ఇంకా ఇది గట్టి పడదా అండి, బికాస్ మనం మిల్క్ క్రీమ్ కలిపాం కాబట్టి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి మేడం. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలా? బయట ఉంటే అవ్వదు. నైస్. సేమ్ ఫ్రాస్టింగ్ లెక్క కొంచెం తీయడానికి. దీన్ని మంచిగా కలుపుతున్నారండి, కొంచెం కూడా లంప్స్ లేకుండా, బుడగలు లేకుండా, సాఫ్ట్గా స్వీట్. అసలు ఇట్లా కూడా నాకు పిల్లలకి పెట్టచ్చు కదా, తింటారు మేడం. అవును, నాకే చూస్తానికి అరే అనిపిస్తుంది, అంటే వాళ్ళకి చాలా టెంప్టింగ్గా ఉంటుంది.
ఇంకోటి ఇది డార్క్ చాక్లెట్ కాబట్టి మంచిదే మేడం పిల్లలకి కూడా. పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన లేడీస్కి వాళ్ళకి డార్క్ కొన్ని హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ అవ్వడానికి డార్క్ చాక్లెట్ తినమంటున్నారు. అంతే మేడం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టు. ఇది అయ్యేదాకా అది ఫ్రిడ్జ్లో 35 మినిట్స్. ఇది 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. డన్. 35 మినిట్స్ అయింది. సార్ చెక్ చేద్దాం. వావ్, కలర్ బాగా వచ్చిందిగా. ఒకసారి చూడాలంటే ఇదిగోండి, ఇంకా కొంచెము ఒక సైడ్కి తడి తగులుతుంది, ఇట్లా తగలదు కదా. మళ్ళీ ఆన్ చేసి మూత పెట్టేద్దామా? అట్లా ఒక 30 మినిట్స్ దాటినాక చెక్ చేసుకోండి, మళ్ళీ మూత పెట్టేయండి. 5 మినిట్స్ ఆగుదాం. మనది రిఫ్రిజిరేట్ అవుతుంది కదా, అది ఎంతసేపు ఉంచినా పర్వాలేదు. 5 మినిట్స్ తీసి మళ్ళీ బయట పెట్టుకోవాలి. అది 5 మినిట్స్ ఉంచితే చాలు ఫ్రిడ్జ్ లో. ఇందాక మనం కలిపిన క్రీమ్ గట్టిగా అవ్వకూడదు, చల్లబడాలంతే. 40 మినిట్స్ అయినట్టుంది కదా కట్ అయినా. మంచి వాసన వస్తుందండి. ఏదో మహిళా లోకం పిలిచినట్టు మమ్మల్ని కేక్ వాసన పిలిచింది. చూడండి ఇందాక ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇందాక మనకి అటు ఇటు అంటుకుంది, ఇప్పుడు ఏం లేదండి. మీరు ఎన్నిసార్లు పొడిచినా రక్తం రాదు. సారీ, ఐఎమ్ సారీ. బాగుంది. దీన్ని చల్లార్చుకోవాలి. ఎంతసేపు చల్లారాలి కూడా చెప్పండి. అంటే అది హీట్ మన వెదర్ని బట్టి కూడా ఉంటుంది మేడం. 1/2 అవర్ అయితే పడుతుంది. బయటనే ఓపెన్ చేసి తీసేయాలి. మరి చెప్పరు కానీ 1/2 అవర్ పడుతుంది. ఫ్యాన్ వేయొద్దు, మెయిన్ ఫ్యాన్ వేస్తే డ్రై అయిపోతుంది. ఓకే ఓకే. ఇలా పెట్టి దీని మీద క్లాత్ కప్పాలి. ఇలా పెట్టి ఇలా వేసి పక్కన పెట్టేసేయాలి ఒక 1/2 అవర్. ఇప్పుడు కొంచెం కూలే ఉంది కాబట్టి 1/2 అవర్లో మీ జొన్న మురుకులు చేసుకుందామా మనం? చేసుకుందాం. అనురాధ గారితో ఇంకో ఎపిసోడ్ ఉందండి మనకి. అదేంటంటే ఆవిడ హెల్దీ డిషెస్ అన్ని చేస్తారు కదా, జొన్న మురుకులు అనమాట. అది ఇంకో ఎపిసోడ్ చేస్తాం మేము. సంక్రాంతికి వేద్దాం ఇది. సంక్రాంతి ముందు మీకు అది వేస్తే మీకు చాలా సూటబుల్ అండి. మంచిగా పిల్లలకి హెల్దీగా పెట్టినట్టు ఉంటుంది. హెల్త్కి హెల్త్, స్నాక్ అమ్మయ్య. దాదాపు 1/2 అవర్ 35 మినిట్స్ చల్లారిందండి. ఈలోపు మేము జొన్న సకినాలు చేసేసిన మా ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ చేస్తాం. సంక్రాంతికి వెయిట్ చేయండి. కేక్ మనకి ఒక పేపర్ ప్లేట్ లాంటి దాని మీద వస్తుంది కదా, అది ఇదేనండి. ఇవన్నీ కూడా బయట దొరుకుతాయి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఈజ్ చేసుకోండి చక్కగా దాన్ని. దీని మీదే చేస్తారండి ఇంట్లో కూడా? నేను అన్నా కేక్ నేనే కదా చేస్తాను. ఇట్లా కొట్టని కూడా అనట్లేరు, కొట్టకుండానే వచ్చేసిందండి. ఈ పేపర్ మామూలుగా అయితే వచ్చేస్తుందండి. మనము ఆ చాక్లెట్ ముద్దలు ఉన్నాయి కదా, వాటితోనే అతుక్కుంది. మన కేక్ బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? క్రీమ్ మనం ముందు ప్రిపేర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న క్రీమ్. అటు బాగా చల్లగా లేదు, గట్టిగా కూడా మరీ లూజ్గా కూడా లేదు. దీన్ని పోయటం వల్ల ఇంక మనం కేక్ కటింగ్ ఏం చేయదు. సింపుల్ కేక్ అండి, ఇంట్లో మీరు చేసుకునే కేక్. నేను అడిగింది చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఫొటోస్ పంపించారు ఈ కేక్లు అంటే. నేను చెప్పాను ఇంట్లో చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకునేది అని చెప్తే, వీరు చెప్పారు హెల్దీ కేక్. ఈ సజెషన్ మీదే, గిల్ట్ ఫ్రీ కేక్ అనేది మీ సజెషన్. అసలు ఇది నా ఓన్ రెసిపీ మేడం, బయట చెప్పరు. హెల్దీ నైస్ అండి. ఆవిడ మంచిగా చేసేసుకుంటున్నారు. న్యూ ఇయర్కి ఈ కేక్ చేయండి మీరు. ఈ ఐసింగ్ కూడా సింపుల్గా చేసేసారు కదా? అవును మేడం. ఏమంటారండి దీన్ని మీరు? ఐసింగ్ ఫ్రాస్టింగ్ అంటారు మేడం. ఫ్రాస్టింగ్, చాక్లెట్ ఫ్రాస్టింగ్. ఏమన్నా మనకి అంటే పైన డెకరేషన్ కావాలంటే ఇది కూడా వదలట్లేదా? అంటే కొంచెం లుక్ వైజ్గా. అవును, సింపుల్ కేక్ ఇది. వాళ్ళకి ఆవిడకి చాలా కస్టమైజ్డ్ కేక్స్ చాలా వచ్చు. మన కోసం ఇలా చేశారు. అవును మేడం, సింపుల్గా. వాళ్ళకి అమ్మో ఇది చూస్తే ఇంత డిఫికల్ట్గా ఉంది చేయలేను అనుకునే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. అవును, దట్స్ ఆల్. అంతే మేడం. ఇప్పుడు నన్ను తినమనాలి కదా మీరు? అవును మేడం, ఖచ్చితంగా చేయాలి. మీ బర్త్డే ఎప్పుడు అనురాధ గారు? చెప్పండి, మీ బర్త్డే ఎప్పుడు? అంటే చెప్పనా మేడం? చెప్పండి. అంటే నాకు కట్ చేస్తారు కదా, నాకు బర్త్డే తెలియదు, మా పేరెంట్స్ రాయలేదు. 10th మేము ప్రకారం అయితే August 10th. అదే కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఇది చాలా మంది ప్రాబ్లం అండి. నేను ఎంత మందిని చూసాను. చింటూ నీకు నీ బర్త్డే తెలుసా? అందుకని నేను ఏం చేస్తా అంటే మేడం, ఎవరి బర్త్డే ఉన్నా ఎవరి మ్యారేజ్ డే ఉన్నా ఒకసారి నాకు ఐడియా ఉందనుకో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి గుర్తు ఫుల్ హ్యాపీ అవుతారు మేడం. కేక్ ఇస్తా. ఆగస్ట్ 10th రోజున అనురాధ గారి బర్త్డే తెలియదు కాబట్టి మీరు ఎనీ డే బర్త్డే విషెస్ చెప్పొచ్చు. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం, అనురాధ గారి బర్త్డే విషెస్ చెప్పకుండా అందరు విషెస్ పెట్టండి. ఎందుకంటే ఏ రోజన్నా అవ్వచ్చు ఆవిడ బర్త్డే. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు అనురాధ గారికి బర్త్డే విషెస్ పెట్టండి. ఒక హ్యాపీ సోల్ ఇక్కడ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కట్ చేయాల్సింది ఇప్పుడు నేను కాదు, లేదు మేడం, నేను మీ చేయి పట్టుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అనురాధ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగోండి కేక్, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. కొంచెం తీసుకుంటాను, ముందు అనురాధ గారికి పెట్టాక మనం తిందాం. ఇప్పుడు బర్త్డే మీదే, హ్యాపీ బర్త్డే అండి. చాక్లెట్ లేకుండా నాకు కొంచెం ఇట్లా అద్దుకుంటా, పెరుగన్నంలో మాగే పచ్చడి అద్దుకున్నా. పర్ఫెక్ట్. ఇది సాఫ్ట్ వచ్చింది, గోధుమ పిండి అండ్ గిల్ట్ ఫ్రీ కేక్ అని వినటానికి చాలా బాగుందండి. కేక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి గిల్ట్ ఫ్రీ కేక్ తినాలనుకునే వాళ్ళు ఐదర్ ఆర్డర్ ఆర్ యూ డూ. నో ఫస్ట్ యూ డూ ఆర్ ఆర్డర్. వెరీ నైస్. సో దట్స్ ఆల్ అండి. అనురాధ గారితో కలిసి అద్భుతమైన ఈ కేక్ తయారు చేశాను. ఐఎమ్ సో గ్లాడ్ అసలు మీకు ఒక వండర్ఫుల్ వ్యక్తిని పరిచయం చేసినందుకు అండ్ మీకు ఈ కేక్ని పరిచయం చేసినందుకు. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా నాకు అసలు చూస్తున్నా కదా ఇంత కష్టము. థ్యాంక్ యూ.